నమ్మకంతో నిలబడిన మనస్తత్వమే రాజకీయాల్లో మనం దూర ప్రయాణం చేయగలుగుతాం తప్ప ఏ రోజుకి ఆ రోజు మనం మారుతూ పోతూ ఉంటే ఆ నిలకడ లేని వాళ్ళు రాజకీయాల్లో సుదీర్ఘమైన ప్రస్థానం చేయడం చాలా కష్టం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం బలపడాలంటే కొత్తగా మనం సభ్యుల్ని కూడా ఆహ్వానించాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన సభ్యుల్ని మనం ఆహ్వానించినప్పుడు ఆ సభ్యులు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలకి త్వరగా వాళ్ళు కట్టుబడి మన జన సైనికులు, మన వీర మహిళలు మనసు పొందినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నాయకత్వం ఇచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. పార్టీ బలపడాలంటే మనం అందరినీ ఆహ్వానించాలి, పెద్ద మనసుతో రమ్మనాలి, చూడాలి. అటువంటి నాయకత్వాన్ని మనం పెంచుకునే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా మనం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం, సందర్భం వచ్చింది. సాధకులు కూడా చాలా కష్టపడి ఈ సభ్యత్వం చేశారు. గత 4 సంవత్సరాల నుంచి ఎవరైతే పాపం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఎవరైతే పెన్షన్ రాగానే ఆ డబ్బు తీసుకెళ్ళి సభ్యత్వం చేయించుకునే వాళ్ళు, ఎవరైతే కూలీ పనులు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఈ రోజున ఈ 21 లక్షల్లో మరొకసారి ఆ నమ్మకంతో చేరారు మనతో పాటు. ఆ నమ్మకాన్ని దయచేసి మనం ఎవరం కూడా తగ్గించకూడదు. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టాలి. మనం ఈరోజు పొత్తులో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అదేవిధంగా ఏ విధంగా ఈరోజు జనసేన పార్టీని భారతదేశంలో ఆ గుర్తింపు తీసుకొచ్చారో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆ గుర్తింపుని గౌరవించి మొన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాలేదని తెలిసి ఆయన ఇంటికి రావడం, మనందరం కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలపాలి. ఆ గౌరవం మన నాయకుడికి అందించిన సందర్భం మీ అందరూ చూశారు. ఎంత కష్టపడి ప్రయాణం చేయగలిగితే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్కి, సందర్భం లేని మాటలు కూడా చాలా చెప్పి నమ్మకం ఉండగలిగే ఒకటే మాట అంటే, ఒక నాయకుడు ఎంత ఓపెన్గా, ఎంత ఓపెన్ మైండెడ్గా నాయకత్వం పెంచాలనే ఆలోచనతో ఆయన ఆలోచిస్తున్నారో దాన్ని మీరు గుర్తించండి. అంతేగాని ఒక్కొక్క నియోజకవర్గాన్ని నుంచి సడన్గా 100-200 బయోడేటాలు వచ్చేస్తున్నాయి, పిఓసిగా మమ్మల్ని అపాయింట్ చేయండి అని. సాధ్యం పడదు. అది ఏ నియోజకవర్గంలో ఎవరు కష్టపడి పనిచేశారో, ఏ నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకుని నిలబడ్డారో, ఏ విధంగా వాళ్ళు కష్టపడి మనతో పాటు ప్రయాణం చేశారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చింది. ఆ విషయం మీరెవ్వరు కూడా అధైర్యపడకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పైన నమ్మకంతో మీరు నిలబడండి. పార్టీ అటువంటి పొరపాట్లు చేయదు. అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి చూసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అడ్జస్ట్ చేసి వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు వేస్తారు. అందులో మీరందరూ కూడా కుటుంబంలో ఉన్నారు, భాగస్వాములు అయినందుకు గర్వపడండి. జనసేన పార్టీని ఇంకా మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ పైన. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఏ విధంగా మీరు కంట్రిబ్యూట్ చేశారు ప్రాంతానికని. ఒక గ్రామంలో ఒక సమస్యలపైన మీరు ఎట్లా మాట్లాడారు, ఏ విధంగా మీరు ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని మీరు పోరాడారు, ఏ విధంగా జనసేన పార్టీలో మీరు ప్రస్థానం చేశారో కూడా చూస్తారు ప్రజలు. మన సభ్యులు కాకపోయినా వాళ్ళు ఆ విధంగా చూస్తారు. ఎందుకంటే నిలకడగా ఉన్న మనిషి, కమిట్మెంట్ ఉన్న మనిషి, పర్ఫెక్ట్గా మాట్లాడే మనిషి అనే విషయాలు క్షేత్రస్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అందరు కూడా చూస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, పంచాయతీరాజ్ విభాగం నుంచి నిర్వహించబోయే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన అవకాశం మన జన సైనికులకి, వీర మహిళలకు దక్కుతుంది. దానికోసం మీరు క్షేత్రస్థాయిలో సిద్ధపడి కార్యక్రమం విజయం కోసం, పార్టీని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మీ వంతు మీరు కృషి చేయాల్సిన ఆ సమయం ఆసన్నమైంది. దానికోసం మీరు ధైర్యంగా నిలబడండి. దానికోసం మీరు మరొకసారి మీ ఎనర్జీని తెచ్చుకుని, ఏ విధంగా మనం కవాతులు చేసేవాళ్ళమో, ఏ విధంగా మనం పాదయాత్రలు చేసేవాళ్ళమో, ఏ విధంగా మనం జెండా పట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని పిలిచినా పిలవకపోయినా పవన్ కళ్యాణ్ గారి కోసం మనందరం నిండు మనసుతో పోయి పాల్గొనే వాళ్ళమో, ఆ స్ఫూర్తిని మళ్ళీ తీసుకొచ్చి జనసేన పార్టీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కొనియాడుతూ, మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యక్రమం అయిన తర్వాత